నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు బ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే మా బ్రంచ్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇది డే 8 అంటే అష్టమి రోజు అనమాట. ముందు రోజు గారెలు వేసాను కాబట్టి ఆ పిండితో మా హస్బెండ్కి కొంచెం ఆనియన్ అది కలిపి ఉల్లి బొండాలా వేసేసాను. అండ్ ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో. సో ఆరేసిన బట్టలు, ఆర్యా పీకేసిన వస్తువులు అన్నీ చాలా గజిబిజిగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అండ్ నేనైతే హెడ్ బాత్ చేసుకొని వచ్చేసాను. సో ఫస్ట్ నా సీరం రాసేసుకుని జుట్టు చిక్కు తీసుకొని అప్పుడు ఇంక ఇంట్లో పనిలోకి దిగిపోదాము అన్నట్టు ముందు నేనైతే నా హెయిర్ కేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య హెడ్ బాత్ చేస్తున్నప్పుడు అలా ముడి పెట్టేసుకొని హెయిర్ కేర్ని చాలా ఇగ్నోర్ చేసేస్తున్నాను. దానివల్ల హెడేక్ వచ్చేస్తుంది, హెయిర్ లాస్ అవుతుంది. సో చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకే కొంచెం హెయిర్ కేర్ని ప్రయారిటైజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అండ్ నేను ఇల్లు తుడవాలి అంటే మా ఆర్యాని ఎవరో ఒకళ్ళు ఇలా పట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ చీపురు దగ్గరకు వచ్చి ఆ చీపురు పీకేస్తూ ఉంటుంది. సో ఒకళ్ళు పట్టుకొని ఉండగా నేనైతే నా పనులు చేసుకుంటాను. అండ్ మోస్ట్లీ అది మా హస్బెండే అవుతారు అనుకోండి, ఆబ్వియస్లీ. సో ఆయన దాన్ని పట్టుకొని దాంతో ఆడుకుంటూ ఉండేలోపు నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ఈ వీడియో ఎందుకు ఇంత లేట్ అయింది అంటే కనుక నేను డే 9 మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అయితే ఇంటికి పిలిచాను. సో వాళ్ళ కోసం కుక్ చేయడం అండ్ డే 9 కొంచెం ఎక్కువ ప్రసాదాలు చేశాను. వాళ్ళు ఉండగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండాలి కానీ వీడియో తీయడం ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ తను యాక్చువల్లీ మా హస్బెండ్ ఫ్రెండ్, కానీ నాకు చాలా 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 బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా పెళ్ళిలో షీ ప్లేడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో తనంటే నాకు చాలా ఇష్టం. అండ్ తను ఎప్పుడు కలిసినా నేను వీడియో సంగతే గుర్తుండదు నాకు. తనతో టైం స్పెండ్ చేయాలి, తనతో మాట్లాడుతూ ఉండాలి అన్నట్టే ఉండిపోతాను. సో ఆర్యకు ఫుడ్ పెట్టేసి ఈవినింగ్ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాము. అండ్ డే 8 రెసిపీస్ అయితే చాలా చాలా ఈజీ. ఫస్ట్ ఆనపకాయ తీపి పులుసు చేస్తున్నాను. సో ఆనపకాయ తీపి పులుసులో ఫస్ట్ ఆబ్వియస్గా ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి అవి బాగా వేగాక మనమైతే ఆనపకాయ ముక్కలు వేసేసుకోవచ్చు. అవి వేసేసుకొని కొంచెం పసుపు వాటర్ వేసి ఆనపకాయల్ని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇది మీరు కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. నేనైతే వేరే ఏదో కుక్కర్లో పెట్టాను, అందుకు ఈ ప్యాన్లో చేస్తున్నాను తప్పితే పెద్ద రీజన్ ఏం లేదు. కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. సో సాల్ట్ వేసిన తర్వాత వాటర్ పోసేసి మూత పెట్టేసుకుంటే అవి మగ్గుతూ ఉంటాయన్నమాట. ఇవి స్లో కుక్ చేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా 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 బాగుంటుంది. సో అది మగ్గిన తర్వాత అందులో ఇప్పుడైతే మనం చింతపండు పులుసు వేసేసుకుంటాము. అండ్ చాలా తక్కువ వేసుకోండి సో దట్ మీకు ఆనపకాయ టేస్ట్ బాగా వస్తుంది. అండ్ కొంచెం కారపొడి, యాక్చువల్లీ ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు. నేను వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే నేను కారం మాత్రమే వేసాను. సో లాస్ట్లో ఇంకా స్టవ్ కట్టేసి కొంచెం బెల్లం వేసి బాగా కలిపితే మన ఆనపకాయ తీపి పులుసు అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను ప్రసాదం అయితే అటుకుల పాయసం చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఆ నెయ్యిలోనే అటుకులు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకులు అంత ముద్ద అవ్వవు అన్నమాట. అవి బాగా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత పాలైతే పోసేసుకోవాలి. పాలు పోసేసుకొని అవి బాగా ఒక పొంగు రానిస్తే లాస్ట్లో పంచదార వేసేసుకున్నాం అనుకోండి, మన అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. ఇందులో కొంతమంది సగ్గుబియ్యం వేసుకొని బెల్లంతో కూడా చేసుకుంటారు. ఎలా అయినా టేస్టీగానే ఉంటుంది. ఆ రోజు నేను ఈజీగా అయిపోవాలి అన్నట్టు ఇలా చేసేసాను అనమాట.
సో, డే 8 అయితే సాటర్‌డే వచ్చింది కాబట్టి నేను రైస్ తినను. అందుకని నా కోసం నేను కారం చపాతీ చేసుకుంటున్నాను. ఆ కారం చపాతీలోకి ఆనపకాయ పులుసు నంచుకొని తినేద్దాము అన్నట్టు. సో, అమ్మవారికి కూడా అదే చేస్తున్నాననమాట. ఈ కారం చపాతీ రెసిపీ చాలా చాలా ఈజీ అండి. ఇది ట్రావెల్ చేస్తున్నప్పుడు పట్టుకెళ్ళడానికి చాలా బావుంటుంది. ఎందుకంటే ఎక్కువ ఫస్ ఉండదు అండ్ ఈజీగా అయిపోతుంది. సో, మనం యాజ్ యూజువల్ ఎలా కలుపుకుంటామో అలాగే చపాతీ పిండి కలిపేసుకున్న తర్వాత అది రోల్ చేస్తున్నప్పుడు కొంచెం అందులో ఆయిల్ అండ్ కారం వేసుకుంటామనమాట. దాంతో మనకి ఒక టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చపాతీకి. ఇది మనం కర్రీ లేకపోయినా సరే జస్ట్ కర్డ్‌తో కూడా నంచుకొని తినేసేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలి అంటే గరం మసాలా ఆర్ పావ్ భాజీ మసాలా లేదా చెన్నా మసాలా ఇవేవైనా కూడా వేసుకోవచ్చు. నేను ఆ రోజు ప్రసాదం పెడుతున్నాను కాబట్టి మసాలాస్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ప్రసాదం ప్లేట్ అయితే రెడీ చేసేద్దాం. యాజ్ యూజువల్ వెండి ప్లేట్‌లో అరిటాకు వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఫస్ట్ అయితే చపాతీ పెట్టేసుకుంటున్నాను. 2 చపాతీలు పెట్టానండి. నేను ఆ 2 మాత్రమే డిన్నర్‌కి తీసుకున్నాను. సో, ఫస్ట్ ఐటెమ్ మన కారం చపాతీ. ఆ తర్వాత అటుకుల పాయసం అండ్ ఆనపకాయ తీపి పులుసు. అండ్ ఈ చపాతీతో పులుసు కాంబినేషన్ చాలా బాగుంది. ట్రై చేయండి. అండ్ ఇప్పుడు డే 9 చెప్పినట్టు వాళ్ళు రావడం వల్ల నేను ఎక్కువ అయితే వీడియో తీయలేకపోయాను. అంటే నాకే తీయాలనిపించలేదు. దే ఆర్ యాక్చువల్లీ వెరీ సపోర్టివ్. అదేంటి ఈ వీడియో తీసుకోవట్లేదు అని పాపం అడిగారు కూడా. బట్ నాకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపించింది. సో, నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు. ఏమేం కుక్ చేశాను ఏంటి అన్నది నేను మీకైతే చిన్న చిన్న స్నీక్ పీక్ అయితే చూపిస్తాను. సో, వాళ్ళతో మాట్లాడుతూ కుక్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. అండ్ ఇన్ని ప్రసాదాలు అండ్ ఫుడ్ కుక్ చేయాల్సి వచ్చినప్పుడు కిచెన్ ఎంత మెస్సీ అయిపోతుందో కదా.
సో డే 9 కోసం పూజ గదినైతే ఇలా రెడీ చేశాను. అండ్ అమ్మవారిని చూపిస్తాను రండి. సో తనైతే వస్తున్నప్పుడు రోజెస్ పట్టుకొనొచ్చింది అమ్మవారికి. అండ్ మల్లెపూలు కూడా తెచ్చింది. వాటితో డెకరేట్ చేశాను. అండ్ అమ్మవారికైతే డే 9 నేను అష్టోత్తరం దానిమ్మ గింజలతో చేస్తూ చదువుకున్నాననమాట. చాలా చాలా మంచిదంట. నాకైతే చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించిందండి. పూజ అంతా పర్ఫెక్ట్‌గా 9 డేస్ నేను కంప్లీట్ చేయగలిగినందుకు. అండ్ తినే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఇన్‌ఫాక్ట్ బెస్ట్ ఫ్రెండ్. సో తనకి తాంబూలం కూడా ఇచ్చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నాకు ఆ రోజు ఎంత పీస్ వచ్చిందో నాకు మాత్రమే తెలుసు. ఐ ఫెల్ట్ బ్లెస్డ్. సో ఆ రోజు చేసిన ప్రసాదాలు చూపిస్తా చూడండి. శనగలు పోపు పెట్టాను. అండ్ కారం పొంగలి, తర్వాత చక్కెర పొంగలి, అండ్ పులగం, ప్రసాదం, మామిడికాయ పప్పు, వంకాయ మెంతికారం, అండ్ ముక్కల పులుసు. సో వాళ్ళు తినేసి వెళ్ళి అంతా అయ్యేసరికి నా కిచెన్ అయితే ఇలా ఉంది. సో ఫటాఫట్ మొత్తం సర్దేసుకుందాము. అండ్ చాలా డిషెస్ కూడా ఉన్నాయి వాష్ చేయడానికి. బట్ నాకు ఆ రోజు ఇంకా ఓపిక లేక జస్ట్ కిచెన్ అయితే క్లియర్ చేసేసి పడుకుని పోయాను అనమాట. ఇంకా డే 10 అయితే ఉద్వాసం చెప్పాలి కదా. ఆ రోజు మండే అవ్వడంతో మార్నింగే ఉద్వాసం చెప్పేసి ఇంకొక శారీ పెట్టాను అమ్మవారి దగ్గర. సో అమ్మవారిని అయితే ఇలా మల్లెపూలతో అలంకరించి ఉద్వాసం చెప్పేసి సాయంత్రానికి ఇలా మొత్తం మళ్ళీ అన్నీ తీసి దాచేస్తున్నాను. అండ్ నాకైతే చాలా బాధగా అనిపించిందండి ఇదంతా మళ్ళీ ఇలా తీసేస్తుంటే. అంటే నాకు ఎలా అనిపించిందంటే ఏదో ఒక గెస్ట్ ఇంటికి వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ ఉండి వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఏదో వెలితిగా అనిపిస్తుంది కదా. సో అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది మీకు కొంచెం ఏదో నేను ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నట్టు అనిపించి ఉండొచ్చు కానీ బట్ నాకైతే మనసులో అలాగే అనిపించింది. బట్ నాకున్న దాంట్లో నేను చేసుకున్నాను. అండ్ మళ్ళీ ఆషాఢంకి మళ్ళీ మా ఇంటికి వచ్చేసే అమ్మ అని చెప్పి అమ్మకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసాను అనమాట. మీకు ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలామంది ఈ వీడియో ఎందుకు లేట్ అయిందని అడిగారు. సారీ, కొన్ని రీజన్స్ వల్ల అయితే లేట్ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.